దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హెలికాప్టర్ లో హైదరాబాద్ టు శ్రీశైలం సంక్రాంతి నుంచి అందుబాటులోకి సేవలు. ఒక్కో దాంట్లో 6 నుంచి 8 సీట్లు. రాష్ట్రంలో హెలి టూరిజానికి సర్కారు శ్రీకారం. ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటక శాఖ ప్రణాళికలు విజయవంతం అయితే రామప్ప లక్నవరానికి కూడా విస్తరిస్తారట. అబ్బో నాయనో, అమ్మో ఏం చేస్తారంట వీళ్ళు? హడంగా చంద్రాల సార్ ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు అట తెలంగాణ నీళ్లు శ్రీశైలంకి వెళ్ళి ఎట్ట దోసుకపోతున్నది మనందరికి హెలికాప్టర్లు పెట్టి 8 మందిని ఎక్కించుకోపోయి అల్ల పోయి ఇగో చూడురా చంద్రబాబు నాయుడు మా సారు మా గురువు గారు బాగా దొరకపోతుంది తమ్మి అని చూపిస్తావు. టూరిజం పెడతావు శ్రీశైలానికి. టూరిజం పెట్టుడు కాదు, అలంగా పోతేడు పాడు కాడు పొక్క చూపిపో. ఈ హెలికాప్టర్ దమ్ముంచే పోతేడు వాడు పొక్క కాడు నిలబెట్టి బండి ఆపి అది తెలంగాణకే పోతుంది రా నీళ్ళు అని చూపి వస్తుందాం. కూడా నమ్ముతాడేమో దేక్తాడే వస్తుందామని. ఎందుకు రేవంత్ అన్న నీ పుణ్యం ఉంటది, మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తాను పట్టపగటి. టూరిజం పెడతావు నీ, లేకపోతే నిన్నమన్నా ఎస్ఎల్బీసీలో చచ్చిపోయారు చూసినావు పాపం బీఆర్ఓలు. ఆ 6గురిని శవాలను చూపి లోపల తీసుకుపోయి హెలికాప్టర్ సుప్పున పోవాలి ఎస్ఎల్బీసీలకు పొక్కల పోయి చూపించారు. అబ్బో ఏం చంపిర్రా నీ అవ్వ, సూపర్ పని జరుగుతుంది ఎవరు ఎస్ఎల్బీసీలా. ఒక ఆయన చెట్టు గుద్ది చచ్చిపోయాడు, ఒక ఆయన నీళ్లు వాటర్ కలిపిండు, ఒక ఆయన అబ్బో చిన్న తెలుగులు కాదా అసలు అది. ఇట్లాంటి మేధావులందరూ శ్రీశైలంలో ఎస్ఎల్బీసీని డెవలప్ చేసి ఆ పోతిరెడ్డి పాటు పొక్క కూడిపి నీళ్లు పుల్లుగా ఇస్తుర్రు, గేట్లు లేపిర్రు. జలధారలు వస్తున్నాయి, 12 గేట్లు లేపిర్రు అని మాకు అడిగి చూపిస్తారా? చూపిస్తే అబ్బా శబాస్ రేవంత్ రెడ్డి బాగా ఎత్తుండ్రా అని మేము చెప్పాలనా? సూపర్ ఎత్తురే మీరు, కాకరి చుమ్ముతురు మిమ్మల్ని. మామూలు ఉమ్ముతారు జనాలు, కాకరి చుమ్ముతురు. ఆయన అట అడిగి పోయి అట ఎట్ట చంద్రబాబు నాయుడు దోసుకపోతాడని మనం అంటే ఒంగవారి చూడాలంట. అటు పోయి మీరు చేసే లంగాపాలని చూడాలనా? ఇంకేంది, మొన్న ఆయిల్ ఫాము నేడు కాటన్ రైతులకు గోస. ఆర్డర్లు లేక పత్తి రేట్లు తగ్గిస్తున్న వ్యాపారులు. కేంద్రం ట్రేడ్ పాలసీతో ఆయిల్ ఫాము గిరల రేట్లు డౌన్ అయినాయి. తీవ్రంగా నష్టపోతున్న ఆయిల్ ఫాము. పత్తి రైతులు విదేశీ పత్తిపై దిగుమతి సుంకం ఎత్తివేయడం అన్యాయం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రత్యామ్నాయ చర్యలతో రైతుల్ని ఆదుకోవడం డిమాండ్. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించడంతో పత్తికి పడిపోయిన డిమాండ్. మరి ఎట్లా రైతు ఎట్లా బతకాలి? ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో కానీ ఆదిలాబాద్ కానీ ఇటు పోతే మెజార్టీ పత్తే. ఆ నిజామాబాద్ కూడా అంతే. పత్తి పండితేనే అక్కడ పూలు పడతాయి. నల్లరేగడి తెల్ల బంగారం ఇక్కడ ఎక్కడ పోవాలి సారు? నిన్నదాకా మీదే రాస్త్రి. ఒక్క గింజ కూడా వదిలిపెట్టాం, పత్తి గింజ కొంటాం. పత్తి గింజ పత్తిత్తు లెక్క కొంటాం అని చెప్పి ఇలా చేతులు ఎత్తేస్తురా. మరి రైతాంగం మరి ఎక్కడ అమ్ముకోవాలి? ఎటు కోసం పడాలి? ఇప్పుడు రైతు అంటోడు ఇప్పుడు వాడి పంట ఏడు అమ్ముకోవాలి? వాడు ఎట్లా బాధపడాలి? వాని బాధ ఏంది? వాని గోస ఏంది? ఎవరు చూడాలి? ఇప్పుడు పామాయిల్ అంటే వచ్చినాడు వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చే పంట కదా, ప్రతి సంవత్సరం వచ్చే పంట. మరి దీని బతికేంది? ఈ రాష్ట్రంలో రైతుల్ని కోసపడే లక్ష్యంగా మా రేవంత్ అన్న భక్తుడు. ఆల్రెడీ మైలపతి దళారు దోసుకపోయారు 5,000కు 4,000కు. మళ్ళీ ఇప్పుడు కొత్త రకం ఇప్పుడు మొత్తానికే రేట్లు పడిపోతే దేశవ్యాప్తంగా మరి రైతు అంటూ ఎట్లా బతకాలి? కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలే, ఇంకా వారం అన్నారు. వారం కాస్త ఇంకా 10 రోజులు అవుతుంది అనుకుంటున్నా. ఏది మరి ఇప్పుడు ఇలా స్టేట్మెంట్స్ గట్టే ఉన్నాయి. ఈ ముందర వార్తలు కొడతలేదు. ఇది ఒక వార్త రాశారు. మరి మా రైతుల బాధలు అయితే పట్టించుకోరా. ఇంకా ర్యాపిడో బైక్ను ఢీకొట్టిన ఇసుక లారట. డాక్టరు ర్యాపిడో డ్రైవర్ ఇద్దరు చనిపోయారు. హైదరాబాద్ లో ఘటన జరిగింది. డాక్టర్ది జగిత్యాల, ర్యాపిడో బైక్ది డ్రైవర్ది ఖమ్మం. లారీ డ్రైవర్ అరెస్టు. వాడిని అరెస్ట్ కాదు, వాడిని నరికి చంపురా నాయన. వాడు పోరాడు పాపం. ఈ ర్యాపిడో నడుపుకునే పొరం మొత్తం నిరుద్యోగులే, ఇంకా 30 సంవత్సరాలట. వాళ్ళు ఏంటంటే బతుకుదెరువు కోసం 4 మెతుకులు 4 రూపాయలు వస్తే హాస్టల్లో ఉండి తిని చదువుకోవడం కోసం వాళ్ళు బాధపడుతున్నారు. ఈ సన్నాసి నా కొడుకు అంటారుగా
బాగా తాగి రోడ్ల మీద రాత నీళ్ళు బండ తోలుకుంటా ఇక వాడు 10 టైర్ 12 టైర్ లారీ ఉంటాయి. వాడు గుత్త డైరెక్ట్ చచ్చుడే, ఇంకా బతుకుడు ఉండదు. ఇంకా వాడు తగిలినంటే కథ ఇంకా దేవునికి దండం పెట్టాలి. ఇంక ముందరనే ఈయన ముందనాస్తం కాలం మరి ఏం కూర్చుందిరా నీకు? తప్పలాలు తాగి ఇంకా పోరగాలని చంపుతారు. ఈ ముందనాస్త బాడుకా ఉన్నాడు, పోరని చంపినట్టున్నాయి. మరి లైవ్లో ఉన్న వాళ్ళు వీడియో లైక్ చేయమని చెప్తానా. సో దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇక లైక్ చేయకపోతే మహేష్ గాడ్సే ఇక రోజు రోజుకి ఇంకిత్త వీళ్ళు రిపోర్ట్ కొట్టి కాడికి వస్తుంది. సో దయచేసి మరి సహకరించండి. రిమైండ్ చేస్తున్నా, 80% మంది అదే పని చేస్తున్నారు, లైట్ తీసుకుంటారు. అబ్బో మా అన్న రాసిండు. ఎస్ఆర్ఎస్పి 2వ దశకు దామోదర్ రెడ్డి పేరు పెట్టినట్ట. సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిండు. రామరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక మిగతా అంతా బలగం మొత్తం ఉన్నదాడ. కానీ సో రేవంత్ అన్న ఏమన్నంటే గోదావరి నీళ్లు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు నల్గొండకు తీసుకొచ్చినట్టాను. నీ తెలియలే మనం వాళ్ళకి దండం పెడతాను. వైఎస్ రాజశేఖర్ ఒక దుర్మార్గుడు, మా నల్గొండ జిల్లాను అన్ని విధాలుగా కక్ష కట్టి మోసం చేసిండే. వాస్తవాలు అందరు తెలుసు. ఇచ్చినట్టే ఇచ్చి గుంజకపోయారు నీళ్లు, ఇచ్చినట్టే ఇచ్చి. మరి మా కేసీఆర్ వచ్చినాక మాకేమన్నా 4 సుక్కలు నీళ్ళు వచ్చిన ఆయన మీ పుణ్యం కాదు, మీరు అనవసరంగా చెప్పుకోకరి. పాపం మనిషి చచ్చిపోయిన కాడ ఏది పడుతుంది మాడొద్దు, పాపం తల్లుతుంది, నువ్వు మాడకపోతే బాగుండే అని నువ్వు వినవు కదా. నోరప్పలోని కదా ముందే నోరున్నందే ఊరని ముడుతాడు మా అన్న.